యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ, ఈ లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరలా ఈ దినము దేవుడు కృప లైవ్లోకి వచ్చి ఈ విధంగా వాక్యం చెప్పి కృపనొచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. గత 2 రోజులు ఈ లైవ్లోకి రాలేకపోయాం. మరి పరిచర్య నిమిత్తమై చిత్తూరు అలాగే వెళ్ళిపోయాం. రాత్రికాల సమయంలో రావడం జరిగింది. ఈ యొక్క మార్పును గమనించాలని మనం చేస్తున్నాను. చాలామంది ఈ వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారని చెప్పేసి నాకు తెలుసు. దయతో ఈ చిన్న మార్పును మన్నించాలని కోరుకుంటూ కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ప్రభు కృప మీకు తోడయుండును గాక. మీ ప్రతి అవసరము దేవుడు అత్యధికమైన కృపలతో నింపునట్లు మీ ప్రతి అవసరాన్ని ఆయన నామములో తీరును గాక. ఆరోగ్యముతో నింపబడును గాక. ప్రేమని బలారా, ఈరోజు మనము ప్రార్థిస్తూ ఉంటాం. దేవుని దగ్గర ఆశీర్వాదాన్ని పొందాలి, ఆరోగ్యాన్ని పొందాలి, మా కుటుంబాలు ఆనందకరంగా ఉండాలి అని కోరుకుంటాం. కానీ మంచిదే, ఒక నీతిమంతుడిని, ఒక పరిశుద్ధుడిని మనం సహాయం కోరేటప్పుడు, మనం ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు మన యొక్క ప్రవర్తన కూడా ఆయనకు నచ్చే విధంగా ఉండాలి. దేవుని స్తోత్రం గమనించగలగాలి. కానీ అనేక మందికి ఉన్న ఆలోచన ఏంటంటే ఆయన పాపలను క్షమించే దేవుడి కదా. అవును, ఆయన్ని నీతిమంతులు ప్రేమించడానికి లోకంలోకి రాలేదు, మనకు బాగా తెలుసు. ఎవరు ప్రేమించడానికి వచ్చాడు? పాపులను ప్రేమించడానికి వచ్చాడు. కానీ పాపులను ప్రేమించడానికి కాదు, పాపాన్ని విడిచిపెట్టి ప్రభువుని ప్రేమించాలనుకునే వారి కొరకు వచ్చాడు. దేవుని స్తోత్రం. తిరిగి పాపం చేసే వారి దగ్గరికి రావట్లేదు ఆయన. నేను చేసేది పాపము, అతిక్రమం అని ఆలోచించగలిగి వాటిని విడిచి దేవుని మొరపెట్టేవాడిని ప్రేమించి వారి అతిక్రమాల నుంచి విడిపించి, వారి యొక్క బంధకాల నుంచి విడిపించి, వాళ్ళ ప్రతి అవసరాన్ని తెచ్చి నీతి మార్గం నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు దేవుని స్తోత్రం. హల్లెలూయా. గమనించగలగాలి. ఈరోజు చాలామందిని గమనిస్తే ఏంటో ప్రార్థిస్తున్నాం, మరి ఇలాగే మేము దేవునితో ఉన్నాం, మరి మా జీవితాలు ఎందుకు ఇలాగుంటున్నాయి, ఎందుకు మా కుటుంబాలు కట్టబడడం లేదు, ఎందుకు మా జీవితాలు సమాధానంలోనికి నడిపించలేకున్నాం, మరి దేవుడు ఏమయ్యాడు, దేవునికి కనికరం లేదా, ఏవేవో మాట్లాడుకుంటుంటాం. అంటే దీన్ని బట్టి ఎలాగుంటుందంటే మన హృదయానికి మన భక్తి చాలా గొప్పగా అనిపిస్తుంది. మన భక్తి మన కంటికి ఎంతకన్నా భక్తి అన్నట్టుగా ఉంటుంది. అందుకని సొలొమోను రాజు రాస్తారు దగ్గర సామెతల్లో, వారి ప్రవర్తన వారి దృష్టికి యథార్థకరంగా ఉంటుందేమో కానీ, నీతిగా ఉంటుందేమో కానీ, చివరికి అదేం చేస్తుంది తెలుసా? మరణానికి దారి చేస్తుంది. వాడి ప్రవర్తన వాడి దృష్టికి యథార్థంగా కనబడుతుంది. ఎంతకన్నా భక్తిగా ఉండామా? మాకన్నా భక్తిగా ఎవరైనా ఉన్నారా? మాకన్నా దేవుడి కార్యాలు చేసేమని ఎవరైనా ఉన్నారా అన్న ఆలోచన మన హృదయంలో పుట్టుద్ది. ఎందుకంటే అలాగ పుట్టిస్తాడు వాడు. ఇంతకన్నా భక్తి, నీకన్నా భక్తి పరులు ఎవరైనా ఉన్నారా అన్న ఆలోచన కలుగు చేస్తాడు. చివరికి ఆ మాట ఏమంటే తెలుసా? వారి ప్రవర్తన వారి దృష్టికి యథార్థంగా కనపడను కానీ తొదకది మరణానికి దారి తీస్తుంది అంటాడు. కాబట్టి ప్రియమైన బిడ్డారా, నువ్వు చేసే విజ్ఞాపన మనఃపూర్వకమైనదిగా ఉండాలి. నువ్వు చేసే ప్రార్థన దేవునికి ప్రీతికరమైనదిగా ఉన్నప్పుడు నీ ప్రతి అవసరాన్ని దేవుడు తీర్చడానికి ఇష్టపడతాడు. ఈరోజు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు వాగ్దాన పూర్ణుడు. నీ పట్ల చేసిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చడానికి సమర్థుడు నా దేవుడి స్తోత్రం. అది చేసిన వాగ్దానాన్ని మరిచేవాడు కాదు. ఆయన చేసిన వాగ్దానాన్ని త్వరగా జరిగించడానికి ఇష్టపడేవాడు. కానీ ఆయన చేసిన వాగ్దానం మన జీవితంలో జరగట్లేదు. కారణం ఏంటి అంటే మన ప్రవర్తన, మన నడవడిక, మన ఆలోచన దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయని ఆలోచించగలగాలి.
నేను చేసే ప్రార్థన ఎందుకు దేవుడు ఆలకించట్లేదు? కారణం ఏమై ఉండాలి? ఎప్పుడన్నా ఆలోచించగలిగావా? ఆలోచించగలిగితే ఆలోచనకర్త అయిన దేవుడు నీకు ఆలోచన చెప్తాడు. ఎందుకు ప్రభా నా జీవితం ఇలాగుంది? ఎందుకు నా కుటుంబంలో సమాధానం లేదు? ఎందుకు నా బిడ్డ నా మాట వినడం లేదు? మా కుటుంబంలో ఏ లోపం ఉంది, నా జీవితంలో ఏ లోపం ఉందో అడిగితే చెప్పడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. అడిగి తెలుసుకోవాలి. అడిగి తెలుసుకున్నప్పుడు నీ జీవితాన్ని కట్టుకునే కృప దేవుడిని కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం. కానీ అవన్నీ మనం అడగం. కానీ మనం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఇది భక్తే కదా అనుకుంటాము. దీన్ని బట్టి నీ క్రియ దేవునికి ఆయాసకరంగా ఉంటుంది. కాబట్టి ఏ ఆశీర్వాదాన్ని మనం అనుభవించలేకున్నాం. నేను మీకు దేవుళ్ళై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు అన్నాడు. ఇంత వాగ్దానం చేసిన వాడు మనకు దేవుడిగా ఉన్నప్పుడు, మనం ప్రజలుగా ఉన్నప్పుడు మన ప్రతి అవసరాన్ని తీర్చడానికి ఇష్టపడతాడు. ఒక రాజ్యాంగంలోకి ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి వచ్చిన తర్వాత ఎన్నెన్నో వాగ్దానాలు చేస్తారు. నేను గెలిస్తే అది చేస్తాను, ఇది చేస్తానని. వాళ్ళు గెలిస్తే ఏం చేస్తారో తెలియదు. కానీ ఏమండి, నిన్ను గెలిపించి ఈ లోకంలో అంటే పాపంలోంచి వెలికి తీసి పాపం మీద జయాన్ని నీకు కలుగు చేసి నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచి నన్ను ఎరిగిన వారు ఎలాంటి తీర్మానం కలిగి ఉంటారు అని చెప్పడానికి దేవుడు నీ చేతులకు రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దీనాన దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దయచేసి ఒక చిన్న విషయాన్ని మనము ఆలకించాలి. ఎందుకు నా జీవితం సమాధానాన్ని కోల్పోతుంది అంటే దీని వెనకాల ఏదో కారణం ఉంది. అది వెతికి దాన్ని తొలగించగలిగితే నేను దీవించడానికి దేవుని కుటుంబాన్ని దర్శిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఒక పాట అంటాడు, కీర్తనకారుడు దావీదు రాస్తాడు 34వ కీర్తనలో 4వ వాక్యం. 34వ కీర్తన 4వ వాక్యంలో, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలోనూ ఆయన నన్ను తప్పించెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన దగ్గర నేను విచారణ చేస్తే, నేను ఆయన దగ్గర అడిగితే నా అవసరము తీర్చడమే కాదు కానీ నా బలహీనత ఇటుతో బయలుపరిచి వాటి నుంచి విడిపించి నా హృదయంలో ఉన్న భయము. దీనికి కారణం ఏంటి అంటే దేవుడు నన్ను మరిచాడు అనుకున్నాను, కానీ మరిచినందువల్ల భయం కలగలేదు. నా అతిక్రమాలు దేవునికి నన్ను దూరం చేస్తున్నాయి కాబట్టి నా హృదయంలో భయం చోటు చేసుకుంది. ఏమైపోతానో తెలీదు. నా బిడ్డలు ఏమైపోతారో, నా భర్త ఏమైపోతాడో, నా భార్య ఏమైపోతాడో అన్న భయము నిన్ను పట్టి పీడిస్తుంది. కానీ ఎందుకు నా కుటుంబంలో ఇలాంటి స్థితి కలిగింది అని దేవుని దగ్గర విచారణ చేయగలిగితే, విచారణ నువ్వు చేసిన తర్వాత ఆ దేవాది దేవుడు నీ విచారణ విన్నవాడు, నీ విజ్ఞాపన విన్నవాడు, నీ ప్రార్థన విన్నవాడు దానికి ప్రతిఫలాన్ని ఇవ్వడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. కానీ ఈరోజు క్రైస్తవుల యొక్క మనస్తత్వం ఎలాగో తెలుసా? మేము ప్రతి వారం మందిరానికి వెళ్తాము, ప్రతిరోజు ఉదయకాల సమయంలో ప్రార్థనకు వస్తుంటాము, మరి ఉపవాస ప్రార్థన చేస్తుంటాము, అవి చేస్తాము, ఇవి చేస్తాము. ఎందుకో దేవుడు మా పట్ల కనికరాన్ని చూపించలేకున్నాడు. తప్పు. ఆయన కనికర స్వరూపుడు. ఆయన మాట తప్పే దేవుడు కాదు. నీ అవసరాలు తీర్చక ఊరుకుండే దేవుడు కాదు. ధవళ సింహాసనం విడిచి, పరిశుద్ధ స్థలాన్ని విడిచి మానక స్తుతిస్తున్న స్తుతుల సింహాసనం మీద అవసరమైన వేడు దేవుడు ఆ స్థితిని మరిచి ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? పాపముతో నింపబడిన ఈ యొక్క పాప పంకిలమైన మనుషుల మధ్యకి ఎందుకు వచ్చాడు అంటే, నీ నా పట్ల ఆయన కనుగొన్న అపారమైన ప్రేమ, నీ పాపపు అంధకాల నుంచి విడిపించి నీకు క్షేమం కలుగు చేయాలని కోరుకున్న దేవుడు మన మధ్యకి దిగి వచ్చాడు. ఈరోజు మనకు దౌర్భాగ్యమైన ఆలోచన తెలుసా? దేవుడు ఏమయ్యాడో మమ్మల్ని మర్చిపోయాడా అన్న దౌర్భాగ్యమైన ఆలోచన కలిగి ఉంటాం. ఆయన ఎన్నడూ కూడా మర్చిపోటకు అన్యాయస్తుడైన దేవుడు కాదు. అన్యాయస్తుడైన దేవుడు కాదు. నేను మర్చిపోటకు
అందుకని దావీదు రాజు రాస్తాడు కదా, తల్లి తన బిడ్డ మరచిన నేను నిన్ను మరువను. దేవుని స్తోత్రం. పరిశుద్ధ లేఖన మగుడు చెప్తున్నాడు, ఒకవేళ తల్లి తన బిడ్డను మర్చిపోవనేమో, తన సంక బిడ్డని చంటి బిడ్డను మర్చిపోతుందేమో, కానీ నేను నిన్ను మరి మర్చిపోకపోతే మా కుటుంబంలో ఎందుకు సమాధానం లేదు అనుకుంటావేమో. ఆయనతో నీవు సమాధాన పడడం లేదు. అయ్యా, నా కుటుంబంలో ఎందుకు సమాధానం లేదు, ఎందుకు మా కుటుంబంలో సమాధానం లేని జీవితం, సమృద్ధి లేదు, ఎంత ప్రయాసపడుతున్నా ప్రతిఫలాన్ని పొందలేకున్నా మాకు దీనికి కారణం చెప్పు అని ఎప్పుడన్నా అడిగావా? ఇది మర్మం. అడగడానికి మనసు పుట్టివాడు వాడు ఎవరు? అపవాదిగాడు. ఎందుకు నాకు ఈ స్థితి కలిగింది అన్న ఆలోచన ఎప్పుడైతే కలిగి దీన్ని బట్టి ప్రార్థిస్తావో నీ ప్రార్థనకి ప్రతిఫలాన్ని తప్పకుండా దేవుడు ఇవ్వడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఎలాంటి విజ్ఞాపన చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావో దేవుడు నిన్ను మరిచిపోటుకు అందిస్తాడు, కానీ కాదు. ఇది గుర్తెరగాలి. చిన్న ఆలోచన చేయగలిగితే నీ దేవుడు నీ పట్ల ఎంత ప్రేమ చూపిస్తాడో నీకు అర్థమవుతుంది. సుఖభోగి దేవుడు, ఆయనకు శ్రమ, ఇబ్బందులు, ఇంకోటి తెలియటం ఎందుకో తెలుసా? ఆయన దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయనకు తెలిసింది ఒకటే, దేవుడికి తెలిసింది ఒకటే, నేను దీవించడమే ఆయనకి తెలుసు. దేవుని స్తోత్రం. ఎట్టివారిని? యథార్థవంతులని, నిష్కపటమైన జీవితం కలిగిన వారిని, దేవుని వెతికే వారిని, దేవుని దగ్గర విచారణ చేసేవాడిని ఆయన ప్రేమించే దేవుడై ఉంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దావీదు అంటాడు, ఆయనకి నేను చదవమ్మ మాట, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి ఆయన నన్ను తప్పించును. చాలు వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. హల్లెలూయా. చూడండి ప్రియమైన వాళ్ళారా, నీ భయాన్ని బట్టి నువ్వేం చేస్తావు తెలుసా? దాక్కోవడానికి ఇష్టపడతావు. అది ఏ భయమైనా కావచ్చు. అప్పులను చూసి భయపడవచ్చు, ఇంకొకరిని చూసి భయపడవచ్చు. నువ్వెప్పుడైతే దేవుని దగ్గర విచారణ చేసి నీతిని వెతుకుతావో ఆ నీతిపరుడైన దేవుడు, నీతిశూరుడైన దేవుడు నీళ్ళు ఉదయించినప్పుడు నీకు వెలుగు కలుగుతుందట. నీ భయములన్నిటిలోంచి తప్పించబడతావు, నీ అతిక్రమం నుంచి విడిపించబడతావు, నీ సమస్యలు తొలగించబడతాయి, నీకు సమాధానము ఏలుబడవుతుంది. దేవుని స్తోత్రం. చిన్న మాట చెప్పనా? యెహోవా దేవుని కాలంలో, మన పితరుల కాలంలో ఒక భక్తుడు ఒక ప్రాంతంలో ఉన్నాడు. ఆయన దగ్గర ఒక ఆమె వచ్చింది. ఆమె వచ్చి ఏమంటుంది తెలుసా? బోధకుడా, నా భర్త బ్రతికున్న కాలంలో మీతో ఎలాగా ఉన్నాడో, ఎలాంటి భయభక్తులు కలిగిన వ్యక్తో మీకు బాగా తెలుసు. ఈరోజు నా భర్త చనిపోయాడు. నా 2 బిడ్డలు, నా భర్త చనిపోయిన తర్వాత కొంత అప్పు చేసాం. మేము అప్పు తీర్చలేని స్థితిలో మేమున్నాం. ఇప్పుడు అప్పుడు వారు వచ్చి నా 2 బిడ్డల్ని తీసుకువెళ్తున్నారు. నా 2 బిడ్డని తీసుకెళ్ళిపోతున్నారు. అప్పు తీరు వరకు నీ బిడ్డలు మాకు బానిసలై ఉంటారు, మాకు ఎట్టి సాకిరి చేస్తారు, అప్పు తీరలా. నువ్వు ఎప్పుడు అప్పు తీర్చినప్పుడు నీ వల్ల కాదు, అందుకని వీళ్ళని తీసుకెళ్తున్నావు అని చెప్పేసి బలవంతంగా లాక్కెళ్తున్నారు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని చెప్పేసి భక్తుడు దగ్గరికి వచ్చారు, దైవసేవకుడు దగ్గరికి వచ్చారు. దైవసేవకుడు దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటే, అమ్మా నా వల్ల నీకేం కావాలి? నా వల్ల నీకేం కావాలి? ఈరోజు చాలామంది
నా దగ్గరకు వస్తుంటారు, పాస్టర్ గారు ఒక 1000 రూపాయలు ఇస్తా, ఒక 5000 ఇస్తా, ఎందుకంటే నా కారు నేను చూస్తుంటే నాకు మంచి డబ్బు కలిగిన నాకు కనబడుతుంటాను. నేను ఎందుకో తెలుసా? దైవ సేవకుడిని దేవుడు ఎలా కొలుస్తారో తెలుసా? నీవు అన్న వస్త్రములు కలిగిన వాడిగా జీవించమని. దేవుని ఎరిగిన వాడు ఎన్నడూ దరిద్రుడిగా ఉండడం చెప్పడానికే ఈ స్థితి నాకు దేవుడు కలుగు చేశాడు. ఒక్కో రోజు నేను కారులో వెళ్తూ కూడా టీ తాగుదామంటే 5 పైసలు జేబులో. నాకు నవ్వు వస్తుంది, ఏంటి ప్రభా ఇది? ఆయనతో ఇలాగే అడుగుతుంటాను నేను. కారులో కూర్చొని తిరిగి హోదా ఇచ్చావు, కారులోకి పెట్రోల్ ఇచ్చావు, టీ తాగుదామంటే చెల్లలేదు కదా ప్రభా. సరే కానీ నీ చిత్తం కదా అదంతా అనుకుంటూ వెళ్తూ ఉంటాను. చూసే వాళ్ళకి ఎలాగుండో తెలుసా? పాస్టర్ గారు మంచి డబ్బు కలిగినాడు, పాస్టర్ గారికి మంచి డబ్బు ఉంది, అందుకని ఇంత పెద్ద పెద్ద కారులో తిరుగుతున్నాడు. కాదు, తన బిడ్డలు తనను ఎరిగిన వారు తన ఆనుకొని బ్రతికేవాడు ఈ తీర్మానం కలిగి ఉంటారని రుజువు చెప్పడానికి దైవ సేవకుడు ముందు హెచ్చిస్తాడు. దేవుని స్తోత్రం. ఈమె కూడా దైవ సేవకుడి దగ్గరకు వచ్చింది. ఆయన అడుగుతున్నాడు, అమ్మా నా వల్ల నీకేం కావాలి? ఇప్పుడు ఆ వాడికి వచ్చాను, బాగా సంపాదిస్తున్నావు కదా పైసలు, దైవ సేవకుడా కొంచెం అప్పు తీర్చు, నిదానంగా నీకు ఇస్తా అని అడిగేవాళ్ళు మనకు ఉండొచ్చేమో. నా దగ్గర చాలామంది వస్తుంటారు, తెలియకుండా నవ్వులు వెళ్తుంటారు. నాకు చాలా బాధ వేస్తుంది, పెట్టుకొని లేదనకూడదు, ఉంటే ఎట్లా కట్టి ఇచ్చేస్తాను, ఎందుకంటే లేదు అనకూడదు కనుక. దైవ సేవకుని అడగకూడదు అన్న ఆలోచన వీళ్ళకు ఉంటుందో లేదో నాకు కూడా తెలియదు. దైవ సేవకుని డబ్బులు అడగకూడదు అనేది వీళ్ళకి తెలియదు. కొంతమంది నా దగ్గరికి వస్తారు, కొంతమంది పాస్టర్లు అయ్యగారు కరెంటు బిల్లులు కడుతున్నారు, ఇంటి బాడుగులు కడుతున్నారు, నువ్వేం కట్టలేదని అంత దరిద్రం నువ్వా అన్నట్టు ఈ మాట. నేను కరెంటు బిల్లులో ఇంటి బాడుగులు కట్టేవాడిని కాదు, నీ హృదయాన్ని కట్టి దేవునికి అప్పగించేవాడిని నిన్ను. దేవుని స్తోత్రం. నేను డబ్బులు ఇచ్చి నిన్ను కొనుక్కోవడానికి కాదు నేను ఇష్టపడింది, పరలోకాన్ని చూపించి నిన్ను ప్రభువుకి అప్పగించడమే నా బాధ్యత. దేవుని స్తోత్రం. నేను డబ్బులు పంచే పాత్రను కాదు. ఒకవేళ నీకు ఇబ్బంది ఉందని నా దేవుడు బయలుపరిస్తే నా దగ్గర ఉంటే ఇస్తాను, కాదంటలేదు. ఆయన చెప్పాలి. ప్రేమిని వల్లరా ఆ సహోదరి బోధకుడి దగ్గరికి వచ్చి, బోధకుడా నా అప్పుల వారు నా 2 బిడ్డలు తీసుకెళ్తున్నారు, ఇటు సాగులు చేయమని, అప్పు తీరు వరకు బిడ్డలిద్దరు కూడా మా దగ్గర పని వాళ్ళు ఉంటారని చెప్పేసి బలవంతంగా తీసుకెళ్తున్నారు. వెంటనే ఆయన అంటాడు, నా వల్ల నీకేం కావాలి? నీ ఇంట్లో ఏముంది? నా వైపు చూడాలి. నీ ఇంట్లో ఏముంది? వెంటనే అమ్మంటుంది, నా ఇంట్లో నూనె కొండ ఉంది. బతుకుడా దేవుని స్తోత్రం. నూనె కొండ ఇంట్లో ఉండడం ఏంటి? ఈరోజు నా సమస్య తొలగించబడాలన్నా, నా కుటుంబంలో సమాధానం చోటు చేసుకోవాలన్నా దైవ సేవకుడు చెప్పే మాటను బట్టి నా కుటుంబం కట్టబడుతుంది. కొట్టు చప్పట్ల. ఆ ఇంగిత జ్ఞానం ఈరోజు క్రైస్తవులకు లేదు. ఏదైనా సమస్య కలిగినప్పుడు వడ్డీలకో తీసుకెళ్ళడానికి, ఏదో వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి వస్తారే. కానీ ఈ సమస్యకి, ఈ వేదనకి, ఈ రోదనకి సమాధానము దేవుని మందిరంలో ఉందన్న ఆలోచన ఎప్పుడైతే కలిగి ఉంటామో, విచారణకర్త అయిన దేవుడు నీ విచారణ తొలగించి నీకు సమాధానం కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ స్థితి కలుగున్నాయి ఈరోజు? ఇలాంటి మనస్తత్వము క్రైస్తవులకి జీవితంలో లేకపోవటం వల్లే వాళ్ళ కష్టాలు తొలగించబడలేదు, వాళ్ళ సమాధానం మన జీవితంలోకి రావట్లేదు, సమృద్ధి జీవితం మన జీవితంలో రావట్లేదు. ఇక్కడ అంటాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. దైవ సేవకుడి దగ్గరకు వచ్చింది ఏమి? బోధకుడా నా సమస్య ఇది, సమాధానం జీవితం, నా బిడ్డలు అప్పుల వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు, నన్ను ఏం చేయమంటావు? నాకు కొంచెం సమాధానం చెప్పు. నా హృదయానికి కలవరం వచ్చేసింది, నెమ్మది లేని జీవితం కలిగి ఉన్నాను. ఒక్కసారి నేనేం చేయాలో చెప్తే నీ మాట ప్రకారం నేను బ్రతుకుతాను, నా కుటుంబానికి సమాధానం వస్తుంది. దేవుని స్తోత్రం. ప్రేమని వల్లరా
అవ్వ నీ దగ్గర ఏముంది, నీ ఇంట్లో ఏముంది? నా ఇంట్లో నూనె కొండ ఉంది పోదుకడ, నా ఇంట్లో నూనె కొండ ఉంది. నూనె కొండ అనగా హృదయము నిండా విశ్వాసం ఉంది నా బ్రతుకులో. దేవుని స్తోత్రం. దేవుని మాట నా జీవితాన్ని కట్టుతుంది అన్న ఆలోచన కలిగి ఉన్నాను. దేవుని దగ్గరికి వెళితే నా వ్యాధి, నా బాధ, నా సమస్య యావత్తు కొట్టివేయబడతాయన్న పరిపూర్ణమైన విశ్వాసంతో మీ దగ్గరకు వచ్చాను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు, నువ్వు చెప్పింది నేను చేస్తాను అని దైవ సేవకుడి దగ్గరకు వచ్చి మొరపెడుతూ ఉంటే, అమ్మా నీవు నీ బిడ్డలు నీ ఇంటిలోనికి వెళ్ళి, నా వైపు చూడాలి, నీ ఇంటిలోనికి వెళ్ళి లోకములో మీ గ్రామములో ఖాళీగా ఉన్న కొండలు తీసుకొచ్చి, అరువుకు తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకొని నీ ఇంట్లో ఉన్న నూనె ఆ కుండల్లో నింపండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఖాళీగా ఉంటే ఈ ఖాళీ వ్యక్తి వెళ్ళి ఆ ఖాళీ కొండల కాడగా పోయి సోది కబుర్లు చెప్పుకోవడానికి ఇష్టపడతారు, కానీ దేవుని మాటలు చెప్పుకోవడానికి ఏమండి ఎంతమంది ఇష్టపడతారు? ఖాళీగా ఉన్న కొండలు అంటే అర్థం ఏంటి తెలుసా? దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్న వారు, దేవునికి దూరంగా ఉన్నవారు, దేవుని ఎరిగి కూడా దేవుని ఎరగని వారుగా బ్రతుకుతున్న వారి దగ్గరికి వెళ్ళి నీ విశ్వాసాన్ని వారికి బోధించి దేవుని వైపు తిప్పు. అలాంటి దేవుని పనిముట్టిగా నువ్వు ఉన్నప్పుడు దేవుడి నీ ఫలితాలను చూసి ప్రతిఫలాన్ని కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం కూడా చెప్పట్ల. ఈరోజు దేవుని పనిచేయడానికి ఇష్టపడుతున్నావా? నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి ఇష్టపడుతున్నావా? నీవు దేవుని దగ్గర విచారణ చేయగలిగితే నీ విచారము కొట్టివేయబడుతుంది. దేవుని స్తోత్రం. నీ సమస్యలు తొలగించబడతాయి, నీకు సమాధానము చోటు చేసుకుంటుంది. నీ అప్పుల సమస్య, ఆర్థిక సమస్య తొలగించబడి నీ కుటుంబానికి సమాధానకర్త అయిన దేవుడు నీ కుటుంబాన్ని ఏలుబడి చేయడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. ఏ స్థితి కలుగున్నా బిడ్డ, ఎలాంటి జీవిత విధానం కలుగున్నావు? నీ సమస్యను బట్టి దేవుని దగ్గర విచారణ చేయడానికి వస్తున్నావా? నీ యొక్క బాధ ఏంటో దేవుడి దగ్గర చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నావా? మనుషులకు చెప్పుకుంటా. చాలా అలవాట్లు ఉన్నాయి మన వాళ్ళకి. మన ఇంట్లో విషయాలు పక్కన వాళ్ళకి చెప్తారు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? నీ గురించి డబ్బా కొడతారు. అయిపోయిందయ్యా ఆమె పరిస్థితి, అయిపోయిందయ్యా అని పరిస్థితి. అబ్బో ఎగిరిగిరి పడ్డారయ్యా. నీకంటే తెలుసామంటే ఆమె వచ్చి చెప్పింది అయ్యా నాక. ఎవరికి చెప్తున్నావు? నీ స్నేహితుడని నువ్వు చెప్తున్నావు, కానీ నీ స్నేహితుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను అవమానపరచడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. నిజమైన స్నేహితుడైన యేసు ప్రభువు వారు నిజమైన స్నేహితుడు. నీ యొక్క అతిక్రమాన్ని కప్పిపెట్టి, నీ అతిక్రమాలు దాచి, నీ అతిక్రమాలు తొలగించి నీకు సమాధానం కలుగు చేసి నీ కాపాన్ని కప్పిపెట్టడానికి ఇష్టపడతాడు నా దేవుడు. దేవుని స్తోత్రం. ఎప్పుడైనా దగ్గర విచారణ చేయడానికి ఇష్టపడుతున్నావా? ఎప్పుడైనా విచారణ చేయడానికి ఇష్టపడుతున్నావా? విచారణ చేసిన రోజు మీ విచారము కొట్టివేయబడుతుంది. దేవుని స్తోత్రం. నీకు సమాధానము కలుగు చేస్తాడు నా దేవుడు. ఆమెకు చెప్తున్నాడు, నీ ఇంట్లో ఏముంది? నా ఇంట్లో ఏదో ఉంటే నీ కాడికి ఎందుకు వస్తానయ్యా అనదా? ఈరోజు నీ ఒంట్లో ఏముందో నాకు తెలియదు. ఆమె ఇంట్లో అంటే ఆమె ఇంట్లో కాదు, ఆ ఇంటిని గురించి ఎప్పుడు మాట్లాడాడు కాదు ఆయన. ఏది ఇల్లు? హృదయమే. ఈ హృదయం అని ఇంట్లో ఏముందంటే, నా హృదయం నిండా నీ దగ్గరకు వస్తే నా సమస్యకు సమాధానం కలుగుతుందన్న విశ్వాసంతో నీ దగ్గరకు వచ్చారా? ఊర్లో ఖాళీగా ఉన్న కొండలు తీసుకొచ్చి నీవు నీ బిడ్డలో వాటిని నింపమన్నాడు. అలాగ నింపారు. మరలా వచ్చారు. బతుకుడా, నువ్వు చెప్పినట్టు చేస్తావు. ఇక ఏమీ లేవు. ఇంకా మిగిలింది. దానిని అమ్మి మీ అప్పు తీర్చుకోమన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేనిని అమ్మాలి? ఇప్పుడు సేవకులు కూడా అభిషేకం మీకు ఇస్తాము, ఇన్ని వేలు కడితే అని అభిషేకాలు కూడా అమ్ముతున్నారు. తెలుసా మీకు? చాలామంది దైవ సేవకులు బయలుదేరారు. ఇప్పుడు మీకు అభిషేకం ఇస్తాం, 10,000 కట్టండి, 20,000 కట్టండి, ఇన్ని కట్టండి, అన్ని కట్టండి అంట. ఇంకా కొంతమంది సేవకులు ఉన్నారు,
ఆయనతో కలిసి భోంచేసి ఇన్ని వేలు, ఆయనతో కలచారణం చేసి ఇన్ని వేలు, ఆయనతో ఫోటో దిగితే ఇన్ని వేలు, ఆయనతో మాట్లాడితే ఇన్ని వేలు. అంటే ఇప్పుడంతా అమ్మకాలు తయారైపోయినాయి. కానీ ఆయన అమ్మమన్నది ఏంటో తెలుసా? నీ విశ్వాసాన్ని 10 మందికి పంచడానికి ఇష్టపడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బోధకుడు అంటాడు, మిగిలిన దానితో వ్యాపారం చేసి నీ అప్పులు తీర్చుకోమన్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డల చేతులు జోడిస్తున్నాను. ఏ స్థితి కలిగి ఉన్నామో ఆలోచించాలి. ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నామో ఆలోచించాలి. నీ సమస్యను బట్టి లోకంలో వాళ్ళకి చెప్పి నీ యొక్క బ్రతుకుని నవ్వులు పాలు చేసుకుంటున్నావేమో. నీ సమస్యని నాకు స్నేహితులే కదా అని చెప్పి, ఏమండి, నా స్నేహితులే కదా అని చెప్పి నీ స్నేహితురానికో స్నేహితుడికో చెప్పుకుంటున్నావేమో. నీ స్నేహితుడు వెళ్ళి, నీ స్నేహితురాలు వెళ్ళి తన భర్తకో తన భార్యకో నీ విషయాన్ని చెప్పి, ఏమండి, అవనుకూడదు, నా భర్తే కదా, నా భార్య కదా, నా స్నేహితురాలు గురించి చెప్పాను, ప్రార్థన చేస్తారేమో. ప్రార్థన చేయరు, 10 మందికి ప్రకటన చేస్తారు, నీ బ్రతుకు నవ్వులు పాలు చేస్తారు. కానీ దావీదుకు తెలిసిన మాట ఈరోజు మనతో చెప్తున్నాడు. మన చదువునైనా, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించను. చాలు. భయపడి బోధకుని దగ్గరికి వచ్చాను. నా బిడ్డల గతి ఏమైపోతుందో తెలియట్లేదు, నా భార్య ఏమైపోతుందో తెలియట్లేదు, నా భర్త ఏమైపోతుందో తెలియట్లేదు. సమాధానం జీవితం కలిగి నీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాను. భయభ్రాంతులు కలిగి నీ దగ్గరకు వచ్చాను. నా బిడ్డల బ్రతుకులు ఏమైపోతున్న భయంతో నీ దగ్గరకు వచ్చాను. ఎందుకు వచ్చానో తెలుసా? నీ మాట నా బ్రతుకుని కడుతుంది. దేవుని స్తోత్రం. దైవ సేవకుడు చెప్పే దేవుని మాట నీ బ్రతుకుని కడుతుంది. దైవ సేవకుడితో సహవాసం చేయడానికి ఇష్టపడం, లోకంతో సహవాసం చేస్తాం. లోకముతో స్నేహము, దేవునితో వైరమని నీకు తెలియదా? లోకస్తులతో సహవాసం చేస్తాం, గంటల గంటల వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడతాం. కానీ దేవుని మాట ఒక అరగంట వినడానికి మనకు మనసు రాదు. అందువలనే కదా ఈరోజు నీ కుటుంబము సమాధానం కోల్పోతుంది. దీన్ని బట్టే కదా నీ బిడ్డ నీ మాట వినడం లేదు, నీ భర్త నీ మాట వినలేదు, నీ భార్య నేను ప్రేమించే స్థితి లేదు, కుటుంబంలో అసమాధానమైన జీవితం. ఎందువల్ల తెలుసా? లోకముతో ప్రేమించబడి దేవునికి వైరి, దేవునికి విరోధి, దేవునికి శత్రువు. ఎవడైనా శత్రువును ప్రేమిస్తాడా? కాబట్టి ప్రేమిని వల్లరా ఈరోజు నువ్వు విచారణ చేయగలిగితే, నా స్థితిగతులు ఏంటో అని తెలుసుకోగలిగితే, విచారణకర్త అనే దేవుడు నీ విచారము కొట్టివేసి నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. అట్టి కృప దేవుడు మనకు కలుగు చేయనుగాక. కళ్ళమొద్దమా. స్తుతికి కారణభూతుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మా జీవితంలో మీరు చేసిన వాగ్దానము, నన్ను అడుగు, నేను ఉన్నతమైన స్థితిని ఇస్తాను, నా దగ్గర విచారణ చేయి, నీ కలవరాన్ని తొలగించి, నీ భయాన్ని తొలగించి నేను భద్రపరుస్తాను వాగ్దానం చేసిందేవా. ఈరోజు మీ దగ్గర విచారణ చేయక లోకస్తుల దగ్గర విచారణ చేసి మా యొక్క జీవితాలు నవ్వుల పాలు చేసుకుంటున్నాం ప్రభా. అట్టి స్థితి నుంచి దూరపరిచి మీకు చేరువలో ఉంటూ మీకు నమ్మకంగా జీవించే కృప దయచేయమని ఈ వాక్యమును విన్న ప్రతి ఒక్క బిడ్డ ప్రభా మీ మాటకు లోబడుతూ ఏ చిన్న విషయమైన ప్రభా మీ దగ్గర విచారణ చేసి దీని వెనకాల ఉన్న కారణాన్ని తెలుసుకొని ఆ కారణము తొలగించుకోవడానికి కృప చూపించి ఆశీర్వాదాన్ని అనుభవించే కృప ప్రతి బిడ్డకు కలుగు చేయమని మీ బలిష్టమైన చేతికి ప్రతి బిడ్డను అప్పగించుకుంటూ మీ రాకడ వరకు క్షేమమును, ఆశీర్వాదమును, ఆరోగ్యమును కలుగు చేయమని రాలని బిడ్డలు కూడా దయతో క్షమించి రేపటి దినంలో మీ సన్నిధికి నడిపించమని ఘనత, మహిమ, ప్రభావములు మీకు చెల్లిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వాదము మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్నును సహవాసము, సన్నిధాని కాపుదల సకల పరిశుద్ధులకును కూడి వచ్చిన మనకందరికను ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డకును వారి కుటుంబాలకును
ఆయన కృపా కనికరముతో అడుగా ఉంచి ప్రతి కుటుంబంలో సమాధానం కలుగు చేసే సమాధానకర్త ఆ కుటుంబంలో ఆయన సన్నిధి నిలుపునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామమున హృదయపూర్వక వందనాలు.